అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని. ఒకరి ప్రేమ మరొకరి అహం ఆ కుటుంబాలను చెల్లాచెదురు చేసింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చేసుకున్న ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణాన్ని బలి తీసుకోగా చివరికి ఆ తండ్రే తనను తానే తనువు తాలించాడు. అదే ప్రణయ అమృత ప్రేమ వ్యవహారంలో చివరి మజిలీగా మిగిలింది. మిర్యాలగూడ పట్టణంలో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకున్న వారిద్దరూ 2018 జనవరి 30న ఒకటయ్యారు. కొద్ది రోజులకే ఆమె కడుపులో మరో జీవి ప్రాణం పోసుకుంది. అయినా ఆమె తండ్రి తిరునగరు మారుతీరావు పరువు ప్రతిష్ట అంటూ అల్లుడు ప్రణయ్ని హత్య చేయించి కూతురు జీవితాన్ని చీకటమయం చేశారు. చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించుకుని ఎన్నో ఆశలతో ఒక్కటైన ప్రణయ్ అమృతవర్షిని కలల ప్రపంచం చెదిరిపోయింది. తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతులకు ఈ హత్య తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్యలతో ఆ రెండు కుటుంబాలు అగాధంలో పడ్డాయి. చివరికి మిగిలిందేమిటి? వేమన కులం కాదు గుణమే ముఖ్యమన్నాడు. మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అని గురజాడ అన్నారు. ఇవేమీ పట్టించుకొని మిర్యాలగూడకు చెందిన అమృత తండ్రి మారుతీరావు 2018లో దళితుడైన ఆమె భర్త ప్రణయ్ను పాశవికంగా పరువు పేరుతో హత్య చేయించాడు. ఇలాంటి వారు దేశమంతా ఎందరో ఉన్నారు. 6 ఏళ్ల తర్వాత నల్గొండ జిల్లా సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పు మనిషి కంటే కులమే గొప్పదని నమ్మే హైందవ నాగరాజులకు చెంపదెబ్బనే చెప్పాలి. ఈ అంశం సమాజానికి ఎన్నో విషయాలను మరోసారి బహిర్గతం చేసింది. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల బాంధవ్యాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాన్ని సుస్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో రచయిత డాక్టర్ స్టీఫెన్ ఒక పనిని ప్రారంభించే ముందు దాని ముగింపును దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. అమృత తండ్రి మారుతీరావులో మొదలైన అల్లుణ్ణి హత్య చేయించాలనే ఆలోచన నేడు కొన్ని కుటుంబాల శోకానికి కారణమైంది. కన్న కూతురుపై అపారమైన ప్రేమను పెంచుకున్న మారుతీరావు జీవితాన్ని కోల్పోయాడు. అతని భార్య భర్తను కోల్పోయింది. అతని కూతురు తండ్రిని కోల్పోయింది. అటు అమృత భర్తను కోల్పోయింది. ఆమెకు పుట్టిన బిడ్డకు కన్ని తండ్రి లేకుండా పోయాడు. మొదటి ముద్దాయికి ఉరిశిక్ష ఖరారు అయింది. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ శూన్యమై మిగిలింది. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి. మరి చూసిన వారు లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరి ఇంకొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు.